తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ టెక్ గురు నల్లమొత్తు శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పునర్జన్మల కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఎవర్ ఎండింగ్ టాపిక్ అన్నట్టుగా ఏదో ఒక రకంగా వాళ్ళని చూసో వీళ్ళని చూసో లేకపోతే ఇలాంటివి జరిగాయి అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ ఏది. సో అదే మీ ముందు ఉంచుతున్నాను. అసలు పునర్జన్మలు అనేవి ఉన్నాయా అని అంటే గనక మీరు ఏం చెప్తారు? అది నిజమైతే ఏంటి, అబద్ధమా అనేది పెద్ద డౌట్ అండి. నిజమా అబద్ధమా? అసలు అబద్ధం కాదండి, 100% నిజం. పునర్జన్మలు ఉన్నాయి. ఎందుకంటే మీకు క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటివే తీసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ ఇలాంటి వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు తీసుకుంటే శక్తి అనే దాన్ని సృష్టించలేము. ఓకే, శక్తిని నాశనం చేయలేము. శక్తి సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. శక్తి రూపాలు మార్చుకుంటుంది. రూపాలు మార్చుకుంటుంది అంటే యాజ్ ఏ హ్యూమన్ బాడీగా మనం తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్. శక్తిని అంటే హ్యూమన్ బాడీని సృష్టించలేము. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే, మరి హ్యూమన్ బాడీ ఎక్కడి నుంచి పుట్టారని చెప్పేసి అనుకుంటే కనుక ఇట్స్ ద బయలాజికల్ క్రియేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎనర్జీ. ఎలాగా తల్లిదండ్రులకు సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎనర్జీ కావచ్చు, భూమిలో 94 ధాతువులు ఉంటే కనుక మినరల్స్, వాటిలో 42 మినరల్స్ హ్యూమన్ బాడీలో ఉన్నాయి. అంటే భూమి నుంచి కొంత శక్తి తీసుకోబడేసి పంచభూతాల రూపంలో తీసుకోబడేసి ఆ శక్తి కాస్త యాజ్ ఏ హ్యూమన్ బాడీగా క్రియేట్ అయిపోయింది. సో ఈ బాడీ అనేది ఓకే, ఈ పదార్థంగా ఉన్నది కాస్త ఏం జరుగుతుంది, రేపు ఎప్పుడైనా కానీ కాల్చి వేసినా చనిపోయిన తర్వాత ఈ పదార్థం అనేది అక్కడ పదార్థ రూపం దగ్గర నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎలాగా బూడిద రూపంలో కావచ్చు, లేకపోతే కనుక పూడ్చిపెట్టినప్పుడు క్రిమి కీటకాదులంతా కూడా ఇచ్చేసేసి ఒక రూపంలోకి వెళ్ళిపోయింది. ఓకే, కానీ హ్యూమన్ మైండ్లో క్యారీ చేసే, కాన్షియస్నెస్లో క్యారీ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎనర్జీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనర్జీ అంటే భౌతికంగా ఉండేది మాత్రమే కాదు, రాళ్ళు రప్పలో లేకపోతే టీపాయో లేకపోతే ఇలా రూపంలో ఉన్నది కాదు. ఏదైనా కూడా ఆలోచన రూపంలో మన మైండ్ లో జరుగుతున్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఎనర్జీనే. అది బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, చనిపోయిన తర్వాత కాన్షియస్నెస్ రూపంలో నెక్స్ట్ ఇంకో ఫార్మ్ ఆఫ్ లైఫ్, ఇంకో ఫార్మ్ ఆఫ్ బాడీ అవైలబుల్ అయ్యేంత వరకు కూడా ఇట్ ఈస్ దేర్. ఎక్కడ? బ్లాక్ హోల్. సో బ్లాక్ హోల్ లో మెర్జింగ్ స్టేట్ లోకి వెళ్ళేసి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఇప్పుడు యుగాంతం ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే మొత్తం మ్యాటర్ మొత్తం వెళ్ళేసి బ్లాక్ హోల్ లోకి వెళ్ళేసి మొత్తం ఫ్రెష్ గా తయారవుతుంది. ఇక్కడ మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక బ్లాక్ హోల్ ని భూమి మీద నార్త్ వైపు దాని ఎంట్రన్స్ అని చెప్పేసి అందుకు పర్సీవ్ చేయబడుతుంది. అందుకనే తల నార్త్ వైపు పెట్టుకోవద్దు అంటారు. తల ఎందుకు నార్త్ వైపు పెట్టుకోవద్దు అంటారు? కాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ బ్లాక్ హోల్ వైపు నార్త్ వైపు అలాగే లాగివేయబడుతూ ఉంటుంది. అప్పుడు కాళ్ళు గుంజేయటం దగ్గర నుంచి మెల్లగా మనిషి ఎనర్జీ డ్రైన్ అయిపోయేసి తల నార్త్ వైపు పెట్టుకున్న వాళ్ళకి పడుకున్నా కానీ ఎక్కువసేపు అలా కూర్చున్నా కానీ మొత్తం ఎనర్జీ డ్రైన్ అయినట్లు ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంతా కూడా నార్త్ వైపు బ్లాక్ హోల్ వైపు లాగివేయబడుతూ ఎనర్జీ ట్రైన్ అవుతుంది. సో రీజన్స్ అవి దాన్ని అర్థమయ్యేలాగా చెప్పడానికి కొంచెం వీలుగా ఉండడానికి మన వాళ్ళు కొద్దిగా వాటికి స్పిరిచువాలిటీ, దేవుళ్ళని వీటి పరంగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా అసలు ఏంటి, పునర్జన్మ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అన్న దాన్ని మన బేసిక్స్ లోకి వెళ్తే, నేను ఈ జన్మలో యాక్చువల్లీ నేను కొంతమంది ఏలియన్స్ అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ లోకి ప్రాక్టీసెస్ లోకి వెళ్ళినప్పుడు, హయ్యర్ డైమెన్షన్స్ లోకి ఫ్రీక్వెన్సీస్ లోకి వెళ్ళినప్పుడు వీ కెన్ ఛానలైజ్ విత్ సమ్ పీపుల్ అండి. సో ఇప్పుడు ఆర్కిట్యూరియన్స్ అని, సిరియన్స్ అని చెప్పేసి అని, ప్లేయేడియన్స్ అని కొన్ని ఏలియన్ జాతులు ఉన్నాయి. ఇప్పుడు ప్లేయేడియన్స్ ఎనర్జీ ఫీల్డ్ తో నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. ఎలాగంటే కనుక ఒక పర్టికులర్ హైయర్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లోకి వెళ్ళి ప్రాక్టీసెస్ లో థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ కావచ్చు, గామా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, నా ఎనర్జీ ఫీల్డ్ మొత్తం హై అయిపోతుంది. హై అయినప్పుడు వాళ్ళు కేవలం దే కెన్ ఎంటాంగిల్ విత్ హైయర్ డైమెన్షనల్ పీపుల్ తో ఎంటాంగిల్ కాగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందితో వాళ్ళు ఇలా హైయర్ డైమెన్షన్ వాళ్ళతో, అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్ ప్లీజ్ ఎంటర్ ఇన్ టు అవర్ ఎనర్జీ బాడీ. అండ్ ప్లేయేడియన్సే తీసుకుంటే వాళ్ళు లవ్, కంపాషన్ వీటికి సంబంధించేసి దే హ్యావ్ హయ్యర్ ఎనర్జీ ఫీల్డ్. సీరియస్ 100%. సో ప్లేయేడియన్స్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ ని ఇన్వైట్ చేశాను అనుకోండి, సింపుల్ గా అప్పటిదాకా నా ఎనర్జీ ఫీల్డ్ లో నా హార్ట్ చక్ర, అనాహార చక్రాలు బ్లాకేజెస్ ఉంటే కనుక అన్ని పోయి, సింప్లీ చెప్పాలంటే కనుక
ఒక మనిషి ఒక యోగిక్ స్టేట్ లో ఉంటే ఎంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అన్కండిషనల్ లెవెల్ ఉంటారో, ఏది పట్టకుండా ఏ మనిషి మీద గ్రెడ్జీ లేకుండా ఎలా ఉంటారో ఆ విధంగా వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ మనల్ని ప్యూరిఫై చేస్తుంది. అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే ప్రాక్టీసెస్ అంటే ఏమీ లేదు. హైయర్ డైమెన్షన్స్ అంటే ఏమవుతుందంటే మనం 3 డైమెన్షన్ వాళ్ళలో ఉండటానికి అత్యంత ప్రాబ్లం ఏంటంటే మనం హేట్ కానీ, ఒకళ్ళని ద్వేషించడం కానీ, లేకపోతే వంటతనం కానీ, లేదా అపరాధ భావం కానీ, ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇలా లోయర్ డైమెన్షన్స్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్లో ఉంటున్నాం. ఉదాహరణకు 170 హెడ్స్ 200 హెడ్స్ ఉందనుకున్నాం. ఈ 200 హెడ్స్ ఫ్రీక్వెన్సీలో నా ఎనర్జీ ఫీల్డ్ వైబ్రేట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ సెండింగ్ ద సేమ్ ఎనర్జీ ప్యాటర్న్ టు ద యూనివర్స్. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ అలాగే ఆ లోయర్ వైబ్రేషన్ లో ఉండే పక్క తిట్టుకునే వ్యక్తి ఎవరో వచ్చి నాతో గొడవ పడతాడు. ఓకే, అందుకనే అదే ఎలా ఇది జరుగుతుందా అని అనిపిస్తే సర్ప్రైజ్ అవుతూ ఉంటాం మనం. సో ఏంటంటే నేను ఏ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీలో ఉంటున్నాను, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటానో వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు. ఇట్స్ ద క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ట్యూనింగ్ ఆఫ్ ఎనర్జీ ఫోక్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సడన్ గా విత్ మై సమ్ ప్రాక్టీస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా కూడా కాదు, బేటా హై బేటాలో ఉండకూడదు, బ్రెయిన్ వేవ్ స్లో చేసుకోవాలి. ఎలాగా, మెడిటేషన్ లో చేసుకున్నప్పుడు థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతే కంప్లీట్ నా బాడీ, నా మైండ్, టైము, స్పేస్ అవేర్నెస్ పోతుంది. పోయినప్పుడు ఐ ఇన్వైట్ ద ఎనర్జీ ప్యాటర్న్. సో అప్పుడు దే జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్. సో అక్కడి నుంచి చేసి ఒకసారిగా జస్ట్ ఆ ప్రాక్టీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ చక్ర ఇలాంటివి ఉంటాయి. అంటే ఎందుకు చెబుతున్నా అంటే ఇదంతా ఈ పర్టికులర్ ఎనర్జీ ఫీల్డ్ మనం హైయర్ డైమెన్షన్స్ లో ఉండే పీపుల్ కానీ వీళ్ళంతా మన ఎనర్జీ ఫీల్డ్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఎనర్జీని క్యారీ చేస్తూ ఉన్నాం. ఈ ఏలియన్స్ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే వేరే డైమెన్షన్స్ లో ఉన్నప్పుడు నేను అక్కడ వాళ్ళకి ఒక యోగ స్థితిలో టైప్ లో మన ఏ భావోద్వేగాలు లేకుండా ఉన్నట్లు ఉంటారు. సింప్లీ దే చూజ్. అంటే కొంతమంది ఏలియన్స్ నుంచి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను మనిషి జన్మగా పుట్టాలి అని చెప్పేసి కోరుకుంటారు. కోరుకున్న తర్వాత ఇట్స్ దే చాయిస్ అంతే, ఎందుకోసం అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని. సో వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వచ్చి ఉన్నాం కదా, మనం ఏం చేస్తామంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అలాగ సాక్షిభూతంగా చూసి వదిలేయాలి. భగవద్గీతలో చెప్పినట్లు నువ్వు సాక్షిభూతంగా ఉండు, దేంతో అతుకు ఏ కాలంతో అతుకుపోవద్దు అన్నట్లు ఉండాలి, ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే జస్ట్ దాంతో అటాచ్ అయిపోతాం. కరెక్ట్ సార్. అంటే ఏమైంది, మీరు ఎక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నారు, వెళ్తుంటే పక్కన చెట్లన్నీ వస్తూ ఉన్నాయి. చెట్లను మీరు ఏం చేస్తున్నారు, మామూలుగా అయితే కనుక పట్టించుకోరు, చాలా చెట్లు వస్తే పోతాయి. సడన్ గా ఒక దగ్గర వచ్చేటప్పటికి ఏ సూర్యాపేట దగ్గర అక్కడ సడన్ గా ఒక డాగ్ ఒక మనిషి రోడ్డుకి అడ్డంగా వస్తాడు. మీరేం చేస్తారు, అతను తిట్టి బుద్ధి లేదా ఈ మాత్రం అని చెప్పేసి అని మాట్లాడతారు. ఇక్కడ నెక్స్ట్ 10 రోజుల పాటు, నెక్స్ట్ 1 సంవత్సరం పాటు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఎపిసోడిక్ మెమరీలుగా మీ మైండ్లో గుర్తుండిపోతుంది. ఎందుకు గుర్తుంటుంది, అక్కడ మీకు ఎమోషన్ యాడ్ అయింది. అప్పటిదాకా అసలు ఎమోషన్ లేకుండా సింపుల్గా జరిగిపోయే చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎమోషన్ యాడ్ అయింది, ఎప్పుడైతే భయపడతారో ఆ ఎమోషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మీ బాడీలో కెమికల్ ఫ్యాక్టరీని, ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తాన్ని ట్రిగ్గర్ చేసి అప్పటికప్పుడు దీన్ని బ్రెయిన్ లో ఎపిసోడిక్ మెమరీగా తయారు చేసి ఒక 10 సంవత్సరాలైనా మర్చిపోయిన విధంగా అప్పుడప్పుడు ఒకటి జరిగింది అని చెప్పేసి అని చెప్పుకుంటారు. అంటే యూ అటాచ్డ్ టు ఏ పర్టికులర్ ఎపిసోడిక్ మెమరీ ఫర్ 10 years. ఇలా చిన్నప్పటి నుంచి అన్ని మోసుకు తిరిగినప్పుడు చనిపోయేటప్పటికే సబ్ కాన్షియస్ మైండ్ లో పైకి రాకుండా, సర్ఫేస్ మీదకి రాకుండా ఎన్నో ఎనర్జీ ప్యాటర్న్స్, బ్లాక్డ్ ఎనర్జీస్ గా ఉంటాయి. మూలాధార నుంచి సహస్రార వరకు ప్రతి చక్రానికి కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. అంటే ఫీల్ అనేది ఇదైతే కనుక అలాగా. సో ఇవన్నీ అలా క్యారీ చేసుకుంటా వస్తే శరీరం క్షీణించిపోయి ఉంటే మరి ఎనర్జీ బ్లాకేజెస్ ఏం కావాలి, ఈ ఎనర్జీ బ్లాకేజెస్ కాన్షియస్నెస్ లో ఒకసారి చనిపోయినప్పుడు కొన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు, ఎన్డీఏ అని చెప్పేసి అంటారు. ఒక ప్రపంచవ్యాప్తంగా కొన్ని స్టడీస్ కూడా ఉన్నాయి. మనిషి బెడ్ మీద చనిపోయినప్పుడు అతనే శరీరంలో చేసి ఎనర్జీ పైకి వెళ్ళడానికి సంబంధించి ఇవి కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఆ రికార్డింగ్స్ లో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్షియస్నెస్ లోకి వెళ్ళి ఆ కాన్షియస్నెస్ అంతా కూడా యాజ్ ఎ సోల్ గా సో జర్నీ ఆఫ్ సోల్స్ అని చెప్పేసి ఒక అల్టిమేట్ బుక్ ఉంటుంది. అది అతను ఏంటంటే న్యూరో సైంటిస్టు, హిప్నాటిస్టు. కొంతమంది రీబర్త్ వచ్చిన వాళ్ళు పాత జన్మలో ఎలా ఉన్నారు వాళ్ళని హిప్నటైజ్ చేసేసి ఇన్ఫర్మేషన్, అక్కడ సోల్స్కి సంబంధించి ఒక ప్రపంచం ఉంటుంది, అక్కడ జరిగితే బ్లాక్ హోల్ టైప్ లో స్పిన్నింగ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది.
అంటే వీఆర్ క్యారింగ్ అవర్ ఎనర్జీ ఫీల్డ్ ఇంటూ ఎక్కడికి నెక్స్ట్ బర్త్కి. నెక్స్ట్ జన్మకి తీసుకువెళ్తాం. సో నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఇవన్నీ మోసుకుని వెళ్తాం, ఇవన్నీ మోసుకొని వెళ్తున్నాం కదా. ఇప్పుడు బ్లాకేజ్ ఉంది. ఏం బ్లాకేజ్ ఉందంటే కనుక మనుషులంతా స్వార్థపరులే అని చెప్పేసి ఒక చనిపోయేటప్పుడు ఒక బ్లాకేజ్ ఉంది అనుకున్నాం. నెక్స్ట్ పుట్టేటప్పుడు కూడా మనుషులంతా స్వార్థపరులే అనిపిస్తారు. 7 years దాకేమో చిన్నపిల్లలాగా ఏమి తెలియకుండా ఉంటారు, దేవుడితో సమానంగా. 7 yearsకే పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసి ఎండోక్రైన్ సిస్టమ్ యాక్టివేట్ చేసి మనిషికి అహం వస్తుంది. ఈ అహంలో ఏం చేస్తాడు, ఇక నుంచి మనుషులంతా స్వార్థపరులే, వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పేసి జడ్జి చేసుకుంటూ వెళ్తాడు. ఈ ఒక్క సింగిల్ బ్లాకేజ్ మనం తీసుకుంటే మనుషులంతా స్వార్థపరులే అనే బ్లాకేజ్ క్లియర్ కావాలి అంటే కనుక అతనికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు. అందుకని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ బ్లాకేజెస్. అది ఈ జన్మకే కాదు, రీబర్త్ లేకుండా మళ్ళీ పునర్జన్మ లేకుండా మెడిటేషన్ చేస్తారని చెప్పేసి ఎందుకంటారంటే యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ద బ్లాకేజెస్. అది సాధ్యమవుతుంది, బ్రహ్మాండంగా సాధ్యం అవుతుంది. మన చేతుల్లోనే ఉంటుందా? మీరు భయాలు కానీ, ఇన్సెక్యూరిటీస్ కానీ, లేకపోతే కోపాలు, ద్వేషాలు ఇలాంటివన్నీ క్లియర్ చేసుకోవటం అనేది చేస్తే ఆటోమేటిక్ ఈ ప్రాక్టీసెస్ లోనే క్లియర్ అయిపోతాయి. ఎందుకు క్లియర్ అవుతాయి అంటే మీరు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటేనేమో న్యూరల్ నెట్వర్క్స్ స్ట్రెంథెన్ అవుతాయి. తలుచుకోకుండా జస్ట్ డిజాల్వ్ చేసుకుంటే మీరు మెడిటేషన్కి వెళ్ళి జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి, ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళారంటే ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించకపోతే న్యూరల్ నెట్వర్క్స్ దానికి సంబంధించిన న్యూరాన్స్ అంతా బలహీన పడేసి దానికి సంబంధించి సబ్ కాన్షియస్ మైండ్ లోని మెమరీ కూడా పోతుంది. అంటే ఏమైంది, ఆ బ్లాకేజ్ క్లియర్ అయిపోయింది. సో మనం ఉన్న జీవితాన్ని అప్పుడప్పుడు అట్లీస్ట్ రోజుకో వారానికో 2-3 సార్లు కూర్చొని ప్రాక్టీసెస్ లో ఏం బ్లాకేజెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేసుకుంటా ఉంటే కనుక ఇక జన్మరాహిత్యం అనేది సాధ్యపడుతుంది. ఈ కర్మలు ఒకటొకటి అలా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇంకో జన్మ లేకుండా ఉండాలంటే మెడిటేషన్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. రైట్. నిజంగా సార్ అన్ని మంచి మంచి కాన్సెప్ట్. మరి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు సార్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే? ఆల్మోస్ట్ నేను న్యూరాలజీ 2016 నుంచి న్యూరాలజీ, న్యూరో సైన్స్ నేర్చుకుంటున్నాను. ఎపిజెనెటిక్స్ అని చెప్పేసి మన జెనెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ప్రభావితం చెందుతుంది. మనం చాలా మంది అనుకుంటారు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల వలన మాత్రమే జీన్స్ ఇదవుతాయి అని. తల్లిదండ్రుల ద్వారా వచ్చే జెనెటికల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ 10%. రిమైనింగ్ ఒక 10% వచ్చి పాత జన్మ కర్మల నుంచి వస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎనర్జీ ప్యాటర్న్స్ 80%, ఈ 10% ఈ జన్మల్లో మనం క్రియేట్ చేసుకునే మన అనుభవాలు, జ్ఞాపకాలు, మన బ్లాకేజెస్, మనం ఎప్పటికప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు తిట్టారు అనుకుంటే మీ సెల్ ఎక్స్ప్రెషన్, డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ అప్పటిదాకా ఒక ఎంజైమ్, ఉదాహరణ క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి అనుకోండి. క్యాన్సర్లో డయాబెటీస్లు ఎందుకు వస్తాయి? చీటికి మాటికి ఒక దాని పట్ల ద్వేషమో, కోపమో, లేకపోతే ఇంకోటి ఉందనుకుంటున్నా అండి. సో యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద జీన్ ఎక్స్ప్రెషన్. మీ జీన్ అప్పటిదాకా క్యాన్సర్ వచ్చే అవకాశం ప్రతి మనిషికి ఉంటుంది. ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జెనెటికల్ గా ఎప్పుడైతే మీరు సెల్ మీద విపరీతంగా ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు, కణాల మీద ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు, ఆ కణాలు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రూపంలో ప్రోటీన్ సింథసిస్ తో మళ్ళీ తయారవ్వాలనుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ కణాల మీద ఒత్తిడి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక సెల్ రెస్పిరేటరీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి ఆటోమేటిక్గా దాని డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎక్స్ప్రెషన్ మారిపోయేసి ఇక నుంచి సెల్ డివిజన్ స్టార్ట్ అయిపోతుంది. అదే క్యాన్సర్. అంటే మనిషి తెలియకుండానే తనకు తాను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాడు. అక్కడ దాకా ఇది చాలా వరకు తెలియాలి ఈ విషయం. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. 100% చేసుకోవాలన్నా, అది పెంచుకోవాలన్నా 100%. మన ఎనర్జీస్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే అది జన్మరాహిత్యం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన శరీరాన్ని, మనసును కూడా ప్యూరిఫై చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.